అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. ఇక ముందుగా ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నిగంబోధ్ ఘాట్లో కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రాహుల్ గాంధీ పాడమోశారు. అంత్యక్రియల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు ఏఐసీసీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి కాంగ్రెస్ నేతలు ఘన నివాళి అర్పించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ నుండి కళ అందిస్తారు. కళ. యామిని, దాదాపు మొన్న రాత్రి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారనేటువంటి వార్త తెలియడంతో ఒక్కసారంతా కూడా దేశ ప్రజలందరూ కూడా ఒక గొప్ప వ్యక్తి మన నుంచి దూరమయ్యారన్నటువంటిది ఎంతో బాధతో చాలామంది నాయకులందరూ కూడా ట్విట్టర్ రూపంలో వారి వారి అనుభవాలను, వారితో ఉన్నటువంటి అనుభవాన్ని కూడా అందరూ కూడా తెలియపరుస్తున్నారు. అయితే గత కొంతకాలంగా కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 26వ తేదీన ఉదయం నుంచి కూడా శ్వాసకోశ ఇబ్బందులతో కొంత తీవ్రం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఎయిమ్స్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది సాయంకాలం 8 గంటలకు. అయితే గంట సేపు కూడా ట్రీట్మెంట్ అందించారు. కానీ డాక్టర్లు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ చివరకు 9:51 డాక్టర్లు హెల్త్ బులెటిన్ డిక్లేర్ చేశారు, నో మోర్ అంటూ. ఈ వార్త మొట్టమొదటగా ప్రియాంక గాంధీకి చెప్పడంతో డాక్టర్లు వెంటనే ప్రియాంక గాంధీ హస్బెండ్ రాబర్ట్ వాద్రా ఎక్స్ రూపంలో ట్వీట్ చేశారు, మన్మోహన్ సింగ్ కన్నుమూశారు అన్నటువంటి విషయాన్ని. అయితే వెంటనే కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇక అప్పటి నుంచి కూడా మన్మోహన్ సింగ్కు సంబంధించినటువంటి అనుభవాన్ని, దేశానికి ఆయన చేసినటువంటి సేవలను, తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి అంతా కూడా క్లిష్ట సమయంలో ఆయన తీసుకున్నటువంటి సంస్కరణలను గురించి ప్రతి ఒక్కరూ కూడా ఆయనని పార్టీలకు అతీతంగా కూడా కొనియాడుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే కర్ణాటకలో బెల్గాంలో గత 2 రోజుల నుంచి కూడా ఇదే సమయంలో అక్కడ కర్ణాటక సిడబ్ల్యూసి సమావేశాలు జరుగుతున్నాయి. దాదాపు ఈ సమావేశానికి సోనియా గాంధీ, తర్వాత ప్రియాంక గాంధీ, తర్వాత అందరూ కూడా వెళ్లాల్సి ఉంది. కానీ కొంత అనారోగ్య సమస్యలతో సోనియా గాంధీ అక్కడికి వెళ్ళకపోవడము, తల్లికి అంటే సోనియా గాంధీకి కొంత వెంట ఉండే విధంగా ప్రియాంక గాంధీ ఢిల్లీలో ఉండడంతో కేవలం రాహుల్ గాంధీ, తర్వాత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖార్గే అందరూ కూడా అక్కడికి వెళ్ళడము, దేశవ్యాప్తంగా కూడా దాదాపు 200 మందికి పైగా ఉన్నతమైన అంటే ఏఐసీసీలో కీలకమైనటువంటి వ్యక్తులు, కాంగ్రెస్లో పనిచేసినటువంటి సీనియర్ నేతలందరూ కూడా కర్ణాటకలో సమావేశానికి పాల్గొన్నారు. అయితే ఇదే సమయంలో ఈ వార్త వినడంతో వెంటనే రాహుల్ గాంధీ, తర్వాత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖార్గే, తర్వాత కేసీ వేణుగోపాల్, మిగతా వారందరూ కూడా హుటాహుటిన రాత్రికి రాత్రి ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఆ రోజు రాత్రి మరణించారన్నటువంటి వార్త వినగానే ప్రియాంక గాంధీ వెంటనే తల్లికి సోనియా గాంధీకి ఈ విషయము చెప్పకుండా కొంత ఒక గంట ఆలస్యం తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే సోనియా గాంధీ హాస్పిటల్కి వచ్చి నివాళులు అర్పించడం, కుటుంబాన్ని పరామర్శించడం అంతా హాస్పిటల్లో చేశారు. అక్కడి నుంచి అంటే ఆ రోజు రాత్రి అంతా కూడా ఏదైతే పార్థివ దేహాన్ని తీసుకుని ఆయన నివాస స్థలమైనటువంటి మోతీబాగ్ ఇంటి నివాస స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడికి మొత్తం అందరూ కూడా వచ్చే విధంగా కూడా మొత్తం సెక్యూరిటీ వ్యవస్థనంతటిని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత అటు ఏపీకి సంబంధించినటువంటి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారికి ఉన్నటువంటి అనుభవాన్ని కూడా పంచుకున్నారు. దాదాపు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో ఒకానొక సమయంలో ఢిల్లీలో ధర్నా చేస్తున్నటువంటి సమయంలో కూడా నాకు ప్రత్యేకంగా ఆయన ఒక ప్రధాని హోదాలో ఉండి నాకు ఆ సమయంలో నాకు సహాయం చేశారు, నాకు మద్దతుగా నిలిచారంటూ కూడా స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడము, తర్వాత ఇక్కడికి వచ్చి కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించి తనకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఇక్కడికి ఢిల్లీలో వచ్చి నివాళులర్పించారు. తర్వాత మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక రాజనీతిజ్ఞుడు, ఆర్థిక వేత్త, తర్వాత ఇంత గొప్ప వ్యక్తి దేశం కోల్పోయింది అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మరి సీఎం మనకు తెలంగాణకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి దాదాపు ఈ విషయం తెలిసినంటేనే అక్కడ కర్ణాటక నుంచి బెల్గాం నుంచి డైరెక్ట్గా అక్కడి నుంచి ఆ సమావేశంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ సీఎం, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత మరికొంతమంది ఎంపీలు, తర్వాత అందరూ కలిసి ఇక్కడికి నిన్న మధ్యాహ్నము
ఢిల్లీకి డైరెక్ట్గా రావడము, తర్వాత నివాసం ఎవరే మన్మోహన్ సింగ్ నివాసానికి సంబంధించినటువంటి అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించి అక్కడి నుంచి కుటుంబంతో అందరూ మాట్లాడి తర్వాత ఈరోజు ఉదయం కూడా అంతిమ సంస్కారానికి సంబంధించినటువంటి ఈ ఏఐసిసి కార్యాలయంలో నివాళులు అర్పించి ప్రత్యేకంగా అక్కడి నుంచి ఏదైతే చివరన ఏదైతే మనకు అంతిమ సంస్కారం నిర్వహించి అక్కడ అంతవరకు కూడా మొత్తం ఉండి కార్యక్రమం ముగిసే వరకు కూడా ఇక్కడ మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కుటుంబానికి సంబంధించినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ముగ్గురు కుమార్తెలు, అయితే ముగ్గురు కుమార్తెలు కూడా చాలా ఉన్నత పదవుల్లో ఉన్నత హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత ఆమె అంటే మన్మోహన్ సింగ్ ఒక కవితలు అంటే తనకి చాలా ఇష్టము, అదే భావాలతో ఉన్నటువంటి కూతురు దమన్ సింగ్ ఆ తండ్రికి తగ్గ కూతురు, ఆమె చాలా పుస్తకాలు కూడా రచించింది. స్పెషల్గా ఇక్కడ తన కూతురు తన తల్లికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక పుస్తకాన్ని కూడా ఆమె స్పెషల్గా వాళ్ళ నాన్న కొరకు రాసినటువంటి పరిస్థితి, వాళ్ళ నాన్న ఎంత చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నటువంటిది ఆమె మన్మోహన్ సింగ్ గురు చరణ్ కౌర్ అన్నటువంటి ఒక పుస్తకాన్ని ఆమె ప్రత్యేకంగా తన తండ్రికి బహుమతిగా కూడా రాసినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఏదైతే అంతిమ సంస్కారాలు ముగిసిన తర్వాత కూడా కూతురు అక్కడే ఉండి 2 గంటల వరకు కూడా అక్కడే ఉండి తన తండ్రి యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నటువంటి ఆ సన్నివేశాలు కూడా మేము దగ్గరుండి చూసాం. అయితే చాలా మటుకు అంటే ఈరోజు ఉదయం మనకు ఏదైతే అందరూ కూడా పార్టీలకు అతీతంగా నిన్న ఉదయం కూడా మనకు ప్రధానమంత్రి కానీ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ తర్వాత అందరూ కూడా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రతి ఒక్కరూ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు కూడా రావడము, అక్కడ నివాళులు అర్పించడము, వెళ్ళినటువంటి నిన్నంతా కూడా విఐపిలో ఉన్నటువంటి అందరు పర్సన్స్ రావడం. ఈరోజు మార్నింగ్ కూడా చాలా మటుకు నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. అయితే కడసారి చివరి క్షణాలను కూడా మొత్తం అంతా కూడా అంతిమ సంస్కారం చేసిన తర్వాత వెళ్ళాలని చాలామంది ఇక్కడే ఉండిపోయారు. కానీ 2 రోజుల నుంచి కూడా భారీగా వర్షాలు అయినా ఏది లెక్క చేయకుండా దాదాపు 10,000కు పైగా సెక్యూరిటీ వ్యవస్థను పెట్టారు. ఈరోజు మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా మధ్యలో పబ్లిక్ ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా రూట్ మ్యాప్ని అంతటి కూడా ఏర్పాటు చేసి అందరికీ ఎక్కడ ఇబ్బంది రాకుండా ఒక పీస్ఫుల్ అయినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి అంతిమ సంస్కారాలను ఏర్పాటు చేశారు. అయితే నిన్న వచ్చినటువంటి విఐపీస్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఈరోజు మార్నింగ్ 8 గంటలకు ఏదైతే నివాసం నుంచి పార్థివ దేహాన్ని తీసుకొని ఏఐసిసి కార్యాలయానికి తీసుకురావడం, అక్కడ 1 గంట సేపు పబ్లిక్ కొరకు అంటే అక్కడ రాజస్థాన్ నుంచి కానీ అటు పంజాబ్ నుంచి కానీ చాలా రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలు రావడము, తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి పబ్లిక్ కూడా చాలామంది కూడా వచ్చి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. అక్కడికి కూడా చాలామంది మరొకసారి చివరిసారిగా ఏఐసిసి కార్యాలయంలో కూడా అటు సోనియా గాంధీ, తర్వాత మల్లికార్జున్ ఖార్గే, తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా వచ్చి నివాళులర్పించిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వచ్చారు. చాలామంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు, అటు మనకి కర్ణాటక నుంచి సిద్దిరామయ్య గారు కూడా రావడము, తర్వాత మనకు కేటీఆర్ తెలంగాణ నుంచి కూడా కేటీఆర్ కూడా నిన్న సాయంకాలం కూడా ఇంటికి నివాసానికి వెళ్ళి నివాళులర్పించారు. ఈరోజు కూడా తర్వాత మనకు జూపల్లి కృష్ణారావు గారు కూడా ఆయన కూడా నిన్న ఆయనకు గతంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఉన్నటువంటి పరిచయంతో ఆయన కూడా నివాళులర్పించారు. అయితే మనకు ఇక్కడ ఈరోజు ఉదయం కూడా అక్కడి నుంచి ఏఐసిసి కార్యాలయంలో గంటసేపు ఉంచారు. గంటసేపు అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచిన తర్వాత అక్కడి నుంచి మనకు కాశ్మీర్ గేట్ దగ్గర ఉన్నటువంటి నిగంబోగ్ ఘాట్ అయితే అక్కడికి తీసుకొని మొత్తం అంతా కూడా తయారు చేసే అంటే రథయాత్ర అంతా కూడా తయారు చేశారు. అయితే దాదాపు 11 కిలోమీటర్లు అంటే ఏదైతే ఏఐసిసి కార్యాలయం ఉందో అక్కడి నుంచి కూడా మనకు కాశ్మీర్ గేట్ దగ్గర ఉన్నట్టు మనకు కాశ్మీర్ గేట్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సినటువంటి ప్లేసు నిగంబోధ్ ఘాట్ దగ్గరికి దాదాపు 11 కిలోమీటర్లు ఉంది. అక్కడికి అందరూ కూడా చాలా మటుకు కొంతవరకు కూడా చాలామంది నడుచుకుంటూ వచ్చారు, కొంతమంది వాహనాల్లో వచ్చారు. మొత్తం ఎక్కడ కూడా పబ్లిక్ ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా ఒక ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేసి దాదాపు 11,000 సెక్యూరిటీ తోటి ఈ అంతిమ సంస్కారానికి సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమాలు నిర్వహించారు. అయితే అక్కడ ఏదైతే ప్రారంభమైందో ఏఐసిసి కార్యాలయంలో ప్రారంభమైందో ఏఐసిసిలో
కీలకమైనటువంటి వ్యక్తులు. వాళ్ళందరికీ కూడా కొన్ని ప్రత్యేక వాహనాలు పెట్టారు. తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కూడా కొంతవరకు నడుచుకుంటూ వచ్చారు. వారితో పాటు కొంతవరకు మనకు రాహుల్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ వీళ్ళందరూ కొంత దూరం నడిచారు. తర్వాత రాహుల్ గాంధీ ఏదైతే మనకు మన్మోహన్ సింగ్ గారి ఏదైతే పార్థివ దేహము ఉన్నటువంటి వెహికల్కి ఎక్కి కూర్చొని అక్కడి నుంచి ఏదైతే మనకు శంషాన్ ఘాట్ ఉందో అక్కడి వరకు కూడా వాహనంలోనే వచ్చారు. అక్కడికి మొత్తం అంతా కూడా ప్రధాని కానీ, తర్వాత హోంశాఖ మంత్రి కానీ, తర్వాత రాష్ట్రపతి కానీ అందరూ కూడా వచ్చేసేసి అక్కడ నివాళులర్పించినటువంటి పరిస్థితి. అయితే మనకి ఇక్కడ యూపీఏలో దాదాపు ఇప్పటికే 10 సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహించినటువంటి ప్రధానిగా పనిచేసినటువంటి 2000 మనకు మే 22 నుంచి 2004 నుంచి మే 26 మనకు 14 అంటే 2004 నుంచి 2014 వరకు కూడా ఆయన ప్రధానిగా పనిచేశారు. దాదాపు 3656 రోజులు యూపీఏ కూటమికి ఆయన అధికారికంగా ఉన్నారు. అయితే ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, దేశం క్లిష్ట సమయంలో కూడా అనేక కొత్త సంస్కరణలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి, దేశాన్ని కాపాడినటువంటి వ్యక్తి అంటూ కూడా చాలామంది చాలా విధాలుగా ఆయనను కొనియాడుతున్నారు పార్టీలకు అతీతంగా. అయితే ముఖ్యంగా అక్కడి నుంచి ఏదైతే ఈ దేశ విదేశాల నుంచి కూడా అధికార లాంఛనాల ప్రకారంగా ఈరోజు కార్యక్రమాలు నిర్వహించాలనేసి దేశ విదేశాల నుంచి కూడా బ్రిటన్ రాజు రావడము, తర్వాత మారిషస్కి సంబంధించినటువంటి మంత్రి కూడా రావడము, నివాళులు అర్పించడము, అంతా కూడా ఇక్కడ చాలామంది రావడము, విఐపీస్ అంతా కూడా ఉన్నారు. దాదాపు 11 గంటల 45 నిమిషాలకు మనకు ఏదైతే నిగంబోధ్ ఘాట్కి రావడమో అక్కడి నుంచి కార్యక్రమాలంతా కూడా 1 గంట సేపు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంటే ఏదైతే సిక్కు మతానికి సంబంధించినటువంటి వారి మత ప్రకారంగా కూడా కొంతమంది సిక్కులు ఇక్కడికి రావడము, పంజాబ్ నుంచి రావడము, వారు అంటే ఏదైతే మొత్తం పూజలు అంటే అధికారిక లాంఛనాలతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక బొకేను ఉంచిన తర్వాత అధికార లాంఛనాలు ప్రారంభించి ఆ పార్థివ దేహాన్ని వారి కుటుంబానికి అప్పగించారు. ఆ అప్పగించిన తర్వాత అంటే సిక్కుకు సంబంధించినటువంటి మతానికి గురువులు వాళ్ళు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే కవాతులు ఉందో కవాతులతోటి వారి యొక్క పవిత్ర గ్రంథాలైనటువంటి పాటలతోటి ప్రార్థనలతోటి చేసిన తర్వాత చితిపైన ఉంచినటువంటి సందర్భం. బట్ మొత్తం మీద ఈ కార్యక్రమం ముగిసరికి అంతా కూడా దాదాపు 12:45 అయింది. అంత లోపలనే మొత్తం అంతా కూడా కార్యక్రమం ముగిసినట్లుగా కూడా వాళ్ళు చెప్పడంతో ఇక మన్మోహన్ సింగ్ ఇక నా యొక్క వర్క్ అంటే నా పని అయిపోయిందంటూ అందరికీ సెలవు చెప్పి వెళ్ళిపోయారు. యామిని. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇక నెక్స్ట్ అప్డేట్